ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఈ 2 రోజుల సభలలో మొదటి రోజు సభకు మీ పిల్లలుగా మమ్మల్ని అందరినీ ఈ స్థలంలో క్షేమంగా చేర్చి మీ జ్ఞాన సంగతులను మాకు వినిపించుటకు వాతావరణాన్ని మాకు అనుకూలపరిచి మా పట్ల మీరు చేసిన ఈ ఉపకారమునకై మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఎంతో భారముతో, ఎంతో శ్రమతో, ఎంతో ధనాన్ని వెచ్చించి ఎంతో ప్రయాసపడినటువంటి నాయన మీ పిల్లలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి ప్రయాసకు, వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని తండ్రిగా వారికి అనుగ్రహించమని ప్రాధేయపడుతూ క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తునామమున శుభములు పలుకుతూ, చరిత్ర పుట్టులకు తెలియని క్రీస్తు పుట్టుక ఘన చరిత్ర. ప్రియులరా, క్రీస్తు పుట్టుక ఘన చరిత్ర ప్రస్తుతం ప్రపంచమంతా ఈ క్రిస్మస్ వాతావరణంలో యేసుక్రీస్తుల వారి యొక్క జన్మను, ఆయన రాకను జ్ఞాపకం చేసుకుంటూ అనేకమైన కార్యక్రమాలలో క్రైస్తవ సమాజం ఉండటం అనేక సంవత్సరాలుగా మనం చూస్తున్నది. కానీ ఈ మధ్యకాలంలో హలో 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 ప్రియులరా, కానీ ఈ మధ్యకాలంలో క్రైస్తవ సమాజంలో ఈ క్రిస్మస్ కార్యక్రమాల పేరుతో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు, క్రైస్తవ్యాన్ని, క్రీస్తును, దేవుణ్ణి అవమానపరిచే అనేకమైన కార్యక్రమాలు మనం చూస్తున్నాం. క్రీస్తు లేదా క్రీస్తు పేరుతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో క్రీస్తుకు, ఆయన మాటలకే స్థానం లేకుండా, విలువ లేకుండా, వీరి ఆనందాలు, వీరి సంతోషాలు, వీరి విందులు, వీరి వినోదాల కొరకే లక్షల రూపాయలను వ్యర్థం చేస్తున్న ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని క్రైస్తవ సమాజంలోనికి తీసుకొచ్చారు. ఇది ఎంత మాత్రము దేవుడు ఆనందపడేది, అలానే బైబిల్ ఎంత మాత్రం కూడా ఒప్పుకునే, అంగీకరించేటువంటి కార్యక్రమాలు ఇవి కావు అని ఒక్కసారి మీరందరూ కూడా లేఖనాలపై అవగాహన కలిగిన, వాక్యం అంటే ఆసక్తి కలిగిన, నిజంగా దేవుడి పట్ల సరి అయినటువంటి ఆలోచన, దృక్పథం ఉన్న ఏ ఒక్కరూ ఈ విధమైనటువంటి కార్యక్రమాలను ఎవరు ప్రోత్సహించరు, ప్రోత్సహించకూడదు కూడా. సరే, ఏది ఏమైనా ఈ 2 రోజుల కొరకు మరి ఈ గ్రామంలో తలపెట్టినటువంటి ఒక చక్కటి కార్యక్రమం. ఇక్కడేదో పాటల పోటీయో లేదంటే డాన్సెస్, అదే వాయిద్యాలు, సంగీతం, నాట్యం, ఈ విధమైనటువంటిది ఏమీ లేదు. కేవలం స్వచ్ఛమైన దేవుని గురించినటువంటి జ్ఞానం, మరి ముఖ్యముగా యేసుక్రీస్తుల వారి జన్మను గురించినటువంటి సంగతులను, సందర్భాలను ఉన్నవి ఉన్నట్లుగా మీకు తెలియచేయాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో
ఎంత భారభరితమైనటువంటి కార్యక్రమానికి నాంది పలికిన తమ్ముడు స్టీఫెన్, అలానే తనతో పాటు ఉన్నటువంటి సహోదరులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ప్రియులారా, ఇప్పటి వరకు మొదటి సందేశంలో యేసుక్రీస్తుల వారు ఆయన ధనవంతుడై ఎలా దరిద్రుడయ్యాడో, ఆయన ధనవంతుడై ఎలా దీనుడుగా ఈ లోక ప్రవేశం చేశాడో మంచి సందర్భాన్ని తమ్ముడు జ్ఞాపకం చేయగా మనం విన్నాం. ఇక యేసుక్రీస్తుల వారి జన్మను గురించి మరికొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. ప్రియులారా, యేసుక్రీస్తుల వారి జననం లేదా యేసుక్రీస్తుల వారి జన్మ అన్నది అది చారిత్రక వాస్తవం. ఆయన జన్మను ఎవరు కాదు అని అనడానికి వీలు లేదు. చాలామంది మొదటి శతాబ్దంలో కానీ మధ్యయుగంలో కానీ స్టిల్ ఈ రోజు వరకు కూడా ఆయన ఒక కల్పిత వ్యక్తి అని, అదే సమయంలో ఆయన అసలు చరిత్రలో లేడు అని, చరిత్ర పురుషుడు కాదు అని చెప్పి నమ్మించేటువంటి ప్రయత్నాలు జరిగాయి, నేటికి జరుగుతూనే ఉన్నాయి. కానీ ఒక విషయం ఆలోచించాలి. ఈరోజు ప్రపంచంలో ఏ చరిత్ర చెప్పాలి అన్నా యేసు పేరు చెప్పే చరిత్ర చెప్పాలి. ఈవెన్ వారు ఏ మతానికి సంబంధించిన వారైనా ఆ మతానికి సంబంధించినటువంటి చరిత్ర గురించి వారు మాట్లాడుతున్నప్పుడు తప్పనిసరి క్రీస్తుకు ముందు లేదా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం ఏ మతస్థులైనా వారి వారి మతాలకు సంబంధించినటువంటి చరిత్రను చెప్పాలి అని అన్నప్పుడు, వ్రాయాలి అని అన్నప్పుడు తప్పనిసరిగా ఆ యేసుక్రీస్తుల వారి పేరుతోనే వ్రాయక మాట్లాడక తప్పని పరిస్థితి. అలానే ఏ దేశ చరిత్ర గురించి మాట్లాడాలి అన్నా క్రీస్తు శకం, క్రీస్తు పూర్వము అని యేసుక్రీస్తు పేరు చెప్పకుండా ఏ దేశ చరిత్రను చెప్పడానికి వీలు లేదు. చివరికి ఒక వ్యక్తిగా తన చరిత్ర చెప్పాలి అనుకున్నా, తన చరిత్ర వ్రాసుకోవాలి అన్నా యేసుక్రీస్తుల వారి పేరు లేకుండా వ్రాసే తన చరిత్రకు అర్థమే లేదు. అంటే ఒక మతానికి సంబంధించిన చరిత్ర అయినా, ఒక దేశానికి చెందిన చరిత్ర అయినా, ఒక వ్యక్తికి సంబంధించిన చరిత్ర అయినా చెప్పాలి అని అనుకున్నప్పుడు, వ్రాయాలి అనుకున్నప్పుడు, మాట్లాడాలి అనుకున్నప్పుడు ఈ చరిత్రలన్నిటికీ మరల మూలం యేసే అవుతున్నాడు. అది యేసు యొక్క గొప్పతనమా? నిజంగా యేసు యొక్క గొప్పతనం, యేసు యొక్క ఔన్నత్యం. యేసుక్రీస్తుల వారు లేడు అని చెప్పడానికి ఎవరు కూడా సాహసం చేయకూడదు, సాహసం చేయలేరు. కారణం ఏంటంటే యేసు జీవితం అది విశ్వవ్యాప్తం. యేసు జీవితం అనేది అది ప్రపంచ చారిత్రక వాస్తవం. కొంతమంది వ్యక్తులు ఉంటారు, ఆ ప్రాంతాలకే పరిమితం. మరికొంతమంది వ్యక్తులు ఉంటారు, ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం. మరికొంతమంది దేశం జ్ఞాపకం చేసుకోదగిన చరిత్ర కలిగిన వారుగా ఉంటారు. కానీ యేసుక్రీస్తు ఒక ప్రాంతము, ఒక రాష్ట్రము, ఒక దేశానికి సంబంధించిన చారిత్రక వ్యక్తి కాదు ఆయన. ప్రపంచము మాట్లాడుకుంటున్నా, ప్రపంచము జ్ఞాపకం చేసుకుంటున్నా, ప్రపంచం ఒప్పుకున్న ఒక చారిత్రాత్మకమైనటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తుల వారి చరిత్రలో నిలిచిపోయాడు. ప్రియులారా, చాలా మంది మాట్లాడుతున్నట్లు, అంటే ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైపోయింది కదా, మీకు తెలియందేం కాదు. సోషల్ మీడియాలో ఎవరున్నారో, ఎవరు మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో అనేవి నిత్యము మీరు వింటున్నారు, మీరు చూస్తున్నదే. యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి యొక్క చరిత్రను, ఆయన యొక్క చరిత్రను మాట్లాడుతున్నప్పుడు
కేవలం మరియ గర్భం నుంచి ఈ భూమి మీదకు వచ్చిన అక్కడి నుంచి మాత్రమే యేసుక్రీస్తుల వారి గురించి మాట్లాడటం అనేది మనం చూస్తున్నాం. మనం కూడా అంతే కదా. మనం కూడా ఏం మాట్లాడతాము అని అంటే, యేసుక్రీస్తు ఏమండి ఆయన ఎప్పుడు వచ్చాడండి, ఎప్పుడు పుట్టాడండి, లేకపోతే ఆయన ఉనికి ఎప్పటి నుంచి అండి అన్నప్పుడు, అవునండి 2024 ఎండింగ్ అంటే యేసుక్రీస్తుల వారు ఎప్పటి నుంచి ఉనికిలో ఉన్నాడు అన్నప్పుడు 2024 సంవత్సరాలుగా యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి ఆ ఉనికిలో ఉన్నాడు అని మాట్లాడతాం. మరి 2024 సంవత్సరాలకు ముందు ఆయన ఉనికిలో లేనివాడా? ఆయన అసలు లేనివాడా? అఫ్ కోర్స్ ఆయన శరీరధారిగా ఈ భూమి మీద లేడు. కానీ శరీరధారిగా ఈ భూమి మీద లేనంత మాత్రాన యేసుక్రీస్తు ప్రభుల వారు అసలే లేడు అని అనుకోవటం అంతకన్నా అవివేకం, అంతకన్నా అజ్ఞానం మరొకటి లేదు అని బైబిల్ బట్టి చెప్పాలి. ఎందుకంటే ఒకసారి యేసుక్రీస్తుల వారు ఉనికిని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, ఆయన అసలు ఎప్పటివాడు, ఎప్పటి నుండి ఉన్నవాడు, ఆయన చరిత్ర ఏంటి అని గ్రంథంలోకి వెళ్ళి మనం చూస్తుంటే ఒక మంచి మాట స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారే మాట్లాడుతూ, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యూదయ, గలిలయ, ఆ సమరయ, ఆ దెకపోలి, ఆ పెరయ ఈ ప్రాంతాలలో ఆయన సేవ చేసినటువంటి 3.5 సంవత్సరాల కాలం ఎక్కువగా ఉన్నట్లు మనం చూస్తుంటాం. ఒకానొక సమయంలో యూదయ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన వాక్యం బోధిస్తున్న సమయంలో ఆయనను వ్యతిరేకించిన వారిలో ఎక్కువగా యూదులు మనం చూస్తుంటాం. యూదులైన వారు యేసుక్రీస్తు ప్రభుల వారితో వాదిస్తున్నటువంటి సమయంలో ఏంటి వారు వాది ఎక్కువగా యూదులైన వారంటే, మనం సువార్తలు మనం చదువుతున్నప్పుడు యూదులైన వారు స్టిల్ ఈ రోజు వరకు కూడా యూదులు వారికి ఉన్నటువంటి ఒక ప్రౌడ్, వారికి ఉన్నటువంటి ఒక గర్వం ఏంటంటే, మా పితరులు లేదా మా మూల పురుషుడు అబ్రహాము అని ఒక అబ్రహామును బట్టి అతిశయించటం, వారికి ఉన్న ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయించటం, అలానే దావీదు అనేటువంటి మహారాజు ఆయనను బట్టి వారు ఎక్కువగా అతిశయించినటువంటి సందర్భాలు మన సువార్తలలో మనం ఎక్కువగా చదువుతుంటాం. అంటే మేము అబ్రహాము యొక్క సంతానము అని, అదే సమయంలో మేము ధర్మశాస్త్రం కలిగిన వారము అని, దేవుణ్ణి ఎరిగిన వారము అని, ప్రవక్తలు మావారు అని, వాక్యం కూడా మొదటగా మా యొద్దకే వచ్చినది అని, ఇలా వారికి ఉన్నటువంటి వాటితో ఎక్కువగా వారు అతిశయించుతున్నటువంటి పరిస్థితిని యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో మనం చూస్తుంటాం. అదే విషయాన్ని యేసుక్రీస్తుల వారితో పదే 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 మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తాం. అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు, మీరు ఏ అబ్రహామును బట్టి మీరు ఆయన సంతానమని మీరు చెబుతున్నారో, మీరు ఏ అబ్రహామును బట్టి మేము ఆయన పిల్లలమని మీరు మాట్లాడుతున్నారో, ఆ అబ్రహాము నన్ను చూడాలని ఆయన నా కోసం ఆయన ఎదురు చూశాడు, అసలు మీకు తెలుసా ఏమైనా అని మాట్లాడుతున్నటువంటి ఆ సమయంలో మరి చాలా ఆవేశానికి, చాలా ఉద్రేకానికి లోనైనట్లుగా అక్కడ మనం చూస్తుంటాం. ఒకసారి సందర్భం చూద్దాం. సౌండ్ సరి చేసుకో బాబు. ఏమండి, ఆ యోహాను సువార్త, మరి కాసేపు అయితే ప్రసంగం అయిపోతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒకసారి, యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనంలో, మీ తండ్రి అయిన అబ్రహాము, మీరు మాట్లాడితే మా తండ్రి అబ్రహాము, మా తండ్రి అబ్రహాము, మా తండ్రి అబ్రహాము అని మీరు మాట్లాడుతున్నారే, అబ్రహామును బట్టి అతిశయపడుతున్నారే, అబ్రహామును బట్టి మీరు బాగా గర్విస్తున్నారే,
మీరు ఏ అబ్రహామును బట్టి అతిశయపడుతున్నారో, ఏ అబ్రహామును బట్టి మీరు గర్విస్తున్నారో, ఎవరి సంతానం అని మీరు చెప్పుకుంటున్నారో, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని ఆయన మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అప్పుడు యూదులు ఏంటంటే, మరొకసారి చెప్పండి, అబ్రహాము గారు నిన్ను చూడాలని ఆయన ఎదురు చూశాడా? ఆయన నిన్ను చూశాడా? ఆయన నిన్ను చూసి ఆనందించాడా? నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేమైనా తెలుసా? ఎవరు? యూదులు యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా తెలుసా? ఎందుకు? అబ్రహాము ఎప్పటివాడు, నువ్వెప్పటివాడివి? అసలు అబ్రహాముకు నీకు ఎక్కడైనా కానీ ఏమైనా సంబంధం ఉందా? ఆయన కాలం ఏంటి, నీ కాలం ఏంటి? ఆయన బ్రతికిన కాలం ఎక్కడ, నువ్వున్న కాలం ఎక్కడయ్యా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని యూదులైన వారంతా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన స్టేట్మెంట్, ఆ మాట ఏదైతే ఉందో దానిని వారు అపోజ్ చేస్తే అంగీకరించడం లేదు. అప్పుడు అంటున్నారు వాళ్ళు, అందుకు యూదులు, నీకు ఇంకను 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, అప్పుడు యేసు అంటున్నాడు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అబ్రహాము పుట్టక మునుపే నేనున్నాను. అబ్రహాము ఎప్పటి వాడండి? సుమారు క్రీస్తుకు ముందు సుమారు ఒక 2000 సంవత్సరాలు. యేసు మొదటి 100 ఏళ్లలో ఉన్నవాడు. ఆయనకు ముందు సుమారు 2000 సంవత్సరాలు. అంటే యేసుక్రీస్తు చరిత్ర అనగానే అందరూ మాట్లాడుతుంది కానీ, అందరూ లెక్కించింది కానీ, కేవలం మరియమ్మ గర్భము నుండి శరీరధారిగా వచ్చి ఆ మరియమ్మ ఒడిలో, పశువులో తొట్టిలో, ఆ బెత్లెహేము, ఆ యెరూషలేము, ఆ పరిసర ప్రాంతాలలో ఆయన జీవించినటువంటి ఆ 33.5 సంవత్సరాలు ఇదే ఆయన చరిత్రగా చెప్పుకుంటున్నారు తప్ప, అంతకు మునుపు ఆయన ఉన్నాడు అని, నేను ఉన్నాను అని స్వయంగా ఆయనే మాట్లాడుతున్న ఈ మాటను మాత్రం పూర్తిగా పక్కన పెట్టారా? అంటే యేసు చెప్తున్నాడే అది అబద్ధం కాదు, యేసు మాట్లాడుతున్నాడు అది వాస్తవం. నేను అబ్రహాము పుట్టక ముందే ఉన్నాను. అది 2000, ఇదొక 2000. అంటే సుమారు 4000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు నేను ఉన్నాను. ఇంకా ఆశ్చర్యకరమైన మాట ఏం మాట్లాడతాడో తెలుసా యేసుక్రీస్తు ప్రభుల వారు? అబ్రహామే కాదు, అసలు ప్రవక్తలైన వారంతా, నీతిమంతులైన వారందరూ నన్ను చూడాలి అని వాళ్ళంతా నా కోసం ఎదురు చూశారు. తెలుసా ఆ విషయం మీకు? మొదట నుండి ప్రవక్తలైన వారంతా కూడా నేను ఎప్పుడు వస్తానా, నన్ను ఎప్పుడు చూడాలా అని వారంతా నా కోసం ఎదురు చూశారు. వారు చూడలేకపోయారు, మీరు చూశారు. చూసినటువంటి మీ కన్నులు ధన్యం. అంటే యేసు అనే ఆ మహానుభావుడు, యేసు అనే చరిత్ర పురుషుడు ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? కేవలం 2000 సంవత్సరాల క్రితం నుంచి ఆయన ఉన్నాడు అని అనుకోవటం అది కేవలం ఒక శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. కానీ అది వరకు అంతకు మునిపే నేను ఉన్నాను అని, అబ్రహాము కంటే ముందు ఉన్నాను అని యేసు చెప్పిన మాటను చూస్తుంటే, అబ్రహాము కంటే ముందున్నావా? ఎక్కడున్నావు? అబ్రహాము కంటే ముందంటే ఇంకెంత ముందు నుంచి ఉన్నావు అని యేసుని అడిగితే, అదే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆయనే చెప్పిన మాటల్లోనే మనం చూడగలిగితే, యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త, ఇదే యోహాను గారు యేసు ప్రేమించినటువంటి శిష్యుడు, ఆయన రొమ్మున ఆనుకున్నవాడు. యోహాను గారు తెలియంది కాదు కదండి, 12 మందిలో ఒకడు, యాకోబు సహోదరుడు. అందరికంటే ఆఖరు అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. సిలువలో యేసుక్రీస్తుల వారు ప్రాణం పోతుంది, ఆయన సిలువలో మరి కాసేపట్లో ప్రాణము విడుస్తాడు అనగా
లేదా ఆయన ప్రాణం విడిచినంత వరకు ఆయనకి దగ్గరగా ఉన్నవాడు, ఆయనతో ఉన్నవాడు యోహాను గారు. అందుకే కదండి ఏమండి మరియమ్మతో చెప్తాడు కదా, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, యోహానుతో ఇదిగో నీ తల్లి అని. ఎలాంటి పరిస్థితులు, తల మీద ముళ్ళ కిరీటంతో ఒళ్ళంతా గాయాలైపోయి రక్తం అంతా కారిపోయి నింగికి నేలకు మధ్య భయంకరమైనటువంటి ఆ కలువరు కొండపై సిలువలో వేలాడుతూ మండే ఎండలో మాటలాడటానికి ఏమండి ఎలా ఓపిక లేని పరిస్థితి, మాట్లాడటం అతి కష్టమైన పరిస్థితుల్లో 7 మాటలు మాట్లాడాడు. మనం మాట్లాడుకుంటామే, సిలువలో పలికిన 7 మాటలు అవి. అందులో ఒక మాట అది తల్లి గురించి. మొదటి 3 మాటలు ఇతరుల గురించి మాట్లాడతాడు యేసుక్రీస్తు. తర్వాత 4 మాటలు తన గురించి మాట్లాడినవి మీకు తెలుసు. మొదటి 3 మాటలు, అందులో మొదటిది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు, ఇతరుల కొరకు మాట్లాడింది. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు, అది సిలువలో తన ప్రక్కన ఏమని వేలాడుతున్నటువంటి ఆ నేరస్తుని చూసి చెప్పిన మాట. 3 తల్లి గురించి మాట్లాడుతున్న మాట. అంటే ఆ పరిస్థితుల్లో కూడా తల్లిని గురించినటువంటి ఆలోచన. నేను వెళ్ళిపోతున్నాను, నా తల్లి పరిస్థితి ఏంటి, నా తల్లి ఏమైపోతుంది, నా తల్లి ఎక్కడుండాలి. ఏమంటే అలాంటి పరిస్థితులు, ఆయన పరిస్థితే బాగోలేకపోతే, ఆయనే మరి కాసేపట్లో చనిపోతుంటే కళ్ళ ముందు ఉన్నటువంటి ఆ తల్లి గురించి ఆలోచించి, సంరక్షణ కోసం ఆలోచించి ఏమండి ఆయన వెళ్ళిపోయాడు అంటే నిజంగా నేను ఒక మంచి ఉత్తమమైన కుమారుడు. అంటే ఎందుకు చెప్తున్నాను అనంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు అనంటే కేవలం మనం ఏదో మనం నమ్ముకున్నామండి, ఏదో ఆదివారం ఆరాధనలకు వెళ్ళిపోవాలండి, ఏదో ఆయన గురించి 4 మాటలు చెప్పాలండి, ఇది మాత్రమే కాదు. యేసుక్రీస్తు ప్రభు అంటే ఆయన అన్ని విషయాలలో మనందరికీ ఒక మాదిరికరమైన వాడు. ఆ సంగతి మనం మర్చిపోకూడదు. మీరు ఒక యవనస్తుడు ఎలా ఉండాలంటే యేసు ప్రభుని చూడాలండి, యేసును చూడాలి. ఒక యవనస్తుడుగా తన జీవితాన్ని ఎలా ఈ భూమి మీద కొనసాగించాలో అన్న సంగతి తెలియాలి అనంటే యేసును చూడాలి. ఒక అన్నగా, ఒక పెద్ద కుమారుడుగా, ఒక తల్లికి, అలానే సమాజం పట్ల బాధ్యత కలిగిన ఒక పౌరుడిగా, ఇలా మీరు ఏ విషయంలోనైనా యేసును మీరు చూడగలిగితే ప్రతి విషయంలో మనకు ఒక చక్కటి మాదిరిని యేసు మనకు చూపిస్తాడు. ఆయన ఏమండి ఎన్ని పాఠాలు నేర్చుకోవచ్చండి యేసు జీవితం నుంచి ఎన్ని పాఠాలు. అందుకే కదా పేతురుగా తను రాసినటువంటి 2 పత్రికలలో మొదటి పత్రికలో ఆయన మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు గురించి ఒక మంచి మాట రాస్తాడు. ఆయన మనందరికీ మాదిరిని ఉంచిపోయాడు. 2వ అధ్యాయం ఏమండి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు ఆయన బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఎవరికి? మనకు. ఏమంటే మనకే కాదండి, మనసున్న ప్రతి ఒక్కరూ ఒక మంచి మనిషిగా బ్రతకాలి. సమాజంలో ఒక మంచి పౌరునిగా, మంచి మనిషిగా, మంచి అండి అని ఒకవేళ అడిగితే నీకు కనిపించే వ్యక్తి ఎవరో తెలుసా? యేసు. అందుకే మన పాటల్లో ప్రపంచానికి నిజమైన మార్గదర్శి ఎవరండి? ప్రపంచంలో మార్గదర్శి ఎవరిని పెట్టుకుంటారు మీరు? ఈరోజు బాగానే ఉంటాడు, ఈరోజు ఈయన మార్గదర్శి అని టీవీలలో ప్రత్యేకమైన ఎపిసోడ్ చేసి ఓదరగొడతారు. 1 సంవత్సరం తర్వాత వీడు పెద్ద 420 అని చెప్తారు మళ్ళీ వాళ్ళే. అలాంటివి ఎన్ని చూడలేదు మనం. ఒకప్పుడు ఈయన మించినోడు లేరండి, ఈయన మాదిరండి, మార్గదర్శి అండి, అంతండి, ఎంతండి అని చెప్తారు మనకు. ఆ తర్వాత అంటారు సారీ అండి అలా అనుకున్నామండి కానీ కాదండి అని అంటారు మరలా. కానీ యేసు, ఆయన జీవితం తెరచిన పుస్తకం. ఆయనలో ఎక్కడ కూడా ఏ చిన్ని లోపం ఆ రోజు సమకాలికులు వారే సైలెంట్ అయిపోయారు, వారే మౌనం అయిపోయారు ఆయనలో లోపాన్ని చూపించలేక.
2000 సంవత్సరాల తర్వాత ఎక్కడో పుట్టి ఏదీ సరిగా తెలియదు నీకు. నువ్వు యేసు మీద ఏదో రాయేస్తే అది నిజమా? నిందలు వేస్తే నిజాలైపోతాయా? చెప్తున్నాడండి పేతురు గారు మంచి మాట. ఏమన్నాడు మళ్ళీ చూద్దాం అన్నమాట. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఎందులో చెప్తున్నాడు తర్వాత చూస్తారా? ఎందులో? ఆయన పాపము చేయలేదు. నేను చెబుతున్నాను. మీరెవరండి చెప్పడానికి? మీరెవరు చెప్పడానికి? నేను పేతురునండి. పేతురు అయితే ఏంటండి అంటారా? నేను పాపం చేశాను కానీ ఆయన పాపం చేయలేదు. నేను పాపం చేశాను, ఆయన ఎవరో నేను ఎరుగను అని ముమ్మారు నేను అబద్ధం ఆడాను. ఆయనతో ఉన్నవాడని నేను 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగిన వాడను. నేను లేకుండగా ఆయన లేడు, ఆయన లేకుండగా నేను లేను. ఆయన వెళుతున్న ప్రతి చోటకి నేను వెళ్ళిన వాడను. ఆయన గురించి అంతా తెలిసిన వాడను. నేను పాపిని అని ఒప్పుకుంటున్నాను. నేను పాపిని, ఆయనతో తిరిగాను, నేను పాపిని. కానీ ఆయనలో మాత్రం ఏ పాపము లేదు. ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఆయన నోట కపటము లేదు, మోసము లేదు, కల్మషం లేదండి. కపటం అంటే మీకు తెలియదేం కాదు కదా, బాగా తెలుసు. ఎందుకంటే అందరూ అలాంటి వాళ్ళే. కపటం, కల్మషం బయటికి అలా ఉంటాం కానీ ఒక్కొక్కరు ఎలా ఉంటుంది ఏమంటే బయటికి చాలా మెత్తగా కనబడతారు కానీ, మంచిగా కనబడతారు కానీ లోపల ఎంత కుళ్ళు, కల్మషం, కపటం, వేషధారణతో నిండుకొని ఉంటారు. నిజమండి. ఈరోజు అసలు మనుషుల్ని చూస్తుంటేనండి, కొంతమందిని ఏమంటే చూస్తుంటే ఇంత అవసరమా అనిపిస్తుంటుంది. ఇంత నటన అవసరమా? ఇంత వేషధారణ అవసరమా? ఇంత కపటంతో బ్రతకడం అవసరమా? అది ఒక బ్రతుకా అనిపిస్తుంది. ఎంత అయ్యా నువ్వు బ్రతుకుతావు? ఏంటండి నీ బ్రతుకు ఆయుష్కాలం ఎంతో చెప్పు? 60 ఏళ్ళు అంటావు, గట్టిగా బ్రతకగలవు 60 ఏళ్ళు ఖచ్చితంగా? 60 70? ఆయన అడిగితే ఆవిరి వంటి జీవితం అంటున్నాడు, నీడ వంటి జీవితం అంటున్నాడు, బుడగ వంటి జీవితం అంటున్నాడు, గడ్డి పువ్వు లాంటి జీవితం అంటున్నాడు. అందులో ఏమంటే ఈ పోస్ట్ కరోనా చూడండి, కరోనా తర్వాత టపటప రాలిపోతున్నారు గుండెపోట్లు. ఏంటో అర్థం అవ్వట్లేదు. ఒకప్పుడు 60-70 ఏళ్ళు దాటితే గుండెపోటు, ఇప్పుడు 6 ఏళ్ల పిల్లలకు కూడా గుండెపోటు, 6 సంవత్సరాల పిల్లలకు గుండెపోట్లు ఏంటండి? ఇవన్నీ నువ్వు చూస్తున్నావే, వింటున్నావే. అయినా ఎందుకు ఆ కపటంతో బ్రతకటం? ఎందుకు ఆ వేషధారణ? ఎందుకు ఆ మోసం? యథార్థంగా ఉండలేమా? యథార్థంగా జీవించలేమా? కపటం అంటే ఎలా ఉంటుందో చెప్పమంటారండి? కపటం అంటే ఎలా ఉంటుందో మీకు తెలియాలంటే యేసుక్రీస్తు పుట్టుకలో ఒక పెద్ద కపటం, ఏమండి కపటమైన వేషధారి, ఏమండి కల్మషంతో ఉండిన ఒక వ్యక్తి కనబడతాడు. ఎవడో కాదు, హేరోదు రాజు. ఎంత ఏమండి యేసుప్రభు ఏమంటే ఆ జ్ఞానులు వచ్చేసారు. ఎవరు? తూర్పు దేశం నుంచి జ్ఞానులు వస్తారు. ఆ తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చేసి ఏమంటారు వాళ్ళు? ఏమంటే మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త ఎక్కడికి వెళ్ళట్లేదు, మన క్రీస్తు పుట్టుక దగ్గరనే ఉన్నాం, కంగారు పడకండి. ఏమంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయములో మొదటి వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, సరిగ్గా ఎవరిని అడగకూడదు వాళ్ళని అడుగుతున్నాడు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రమును చూచి ఆయనను పూజించవచ్చితిమి. ఏమండి వీళ్ళు ఒరిజినల్ జెన్యూన్ అండి, వీళ్ళు మంచివాళ్ళు. ఎందుకంటే ఎక్కడో తూర్పు దిక్కున ఒక నక్షత్రం, ఆ నక్షత్రాన్ని చూడగానే అర్థమైపోయింది ఒక మహానుభావుడు, మహనీయుడు, ఒక రాజు పుట్టాడు. రాజు పుట్టాడు అని అంటే ఖచ్చితంగా రాజగృహంలోనే పుట్టుంటాడు కదా అని అనుకున్నారు. సరిగ్గా రాజగృహానికి వచ్చారు. రాజగృహానికి వచ్చి రాజు ముందు నిలబడి, రాజా, యూదుల రాజుగా పుట్టాడట. మీకేం తెలుసు? నక్షత్రాన్ని చూసాం, ఎక్కడున్నాడు? మేము ఆయన ఒక దర్శనం చేసుకొని ఆయన మేము పూజ చేసుకొని వెళ్ళిపోదామని వచ్చాము అన్నాడు.
అనగానే ఒక్కసారిగా గజగజ వణికిపోయాడు. వణికిపోవడం అక్కడ రాయబడిన మాట ఏంటంటే, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారు. కలవరం ఎందుకండి కలవరం? యేసుక్రీస్తు పుట్టాడు అంటే నీకెందుకు కలవరం? ఆ రోజు యేసుక్రీస్తు పుట్టాడంటే ఏ రోజు కలవరపడ్డాడు. ఈరోజు యేసు గురించి చెబుతామంటే కొంతమంది కలవరపడతారు. కరపత్రిక ఇస్తే కలవరం, బైబిల్ పంచితే మరీ కలవరం, సభలు పెడితే మరీ కలవరం, సువార్తకి వెళ్ళిపోతే అమ్మమ్మ మీరు రానే రావద్దు, వెళ్ళిపోండి. ఎందుకండి ఇంత కలవరం? అవును మరి, యేసు పుట్టాడంటేనే కలవరపడితే యేసు ఈ లోకంలో పుట్టటం కాదు, 33.5 సంవత్సరాలు బతికాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు, ఆయన తిరిగి రాబోతున్నాడు అన్న ఈ వార్త చెబితే కలవరపడక ఆనందపడతారా? ఎందుకు? ఏ రోజు సంతానం, ఏ రోజు అంశ, అందరూ కాదు. కలవరపడిన వాళ్ళు ఉన్నారు, ఆనందభరితులైన వారు కూడా ఉన్నారు. యేసు జనన వార్త విని కలవరపడ్డవారు ఉన్నారు, యేసు జనన వార్త విని సంతోషపడిన వారు కూడా అదే అధ్యాయంలో మనకు కనబడతారు. ఇక్కడ ఇతను కలవరపడ్డాడు. ఏ రోజు కలవరపడటానికి కారణం ఉంది. ఏంటా కారణం? ఎక్కడన్నా అధికార పీఠం ఇది కదిలిపోతుందో, నా సింహాసనం ఎక్కడా చేజారిపోతుందో అని తన సింహాసనము కొరకు, తన అధికారము కొరకు ఆలోచించి వాడు ఒక కపటముతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు కపటంతో? ఎన్నో వచనం ఏమంటే 8-9 వచనాలు మనం చదువుతున్నప్పుడు 8-9 వచనాలలో మీరు వెళ్ళండి, అవునా, మీరు వెళ్ళి చూడండి, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు. అబ్బా, నీకు అంతుందా? మరి వెళ్ళొచ్చు కదా వారితో పాటే, వెళ్ళొచ్చు కదా హేరోదు గారు వారితో పాటే. ఎందుకు వెళ్ళలేదు? నటన, అది కపటం. ఏమంటున్నాడు? మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా, పదం చూడండి, జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. నిజంగా చెప్పండి, వీడు పూజించడం కోసమే అడిగాడా? ఒకవేళ నిజంగానండి పుట్టాడు అన్నప్పుడు వాడిలో ఏ కల్మషం లేకపోతే ఆనందపడాలి, సంతోషపడాలి. కలవరం ఎందుకు? ఇప్పుడు యేసు పుట్టాడు, పుట్టిన తర్వాత ఈ వర్తమానాన్ని దూతలు దగ్గరగా ఉన్న గొల్లలకు చెప్పారు. గొల్లలు కలవరపడ్డారా? వాళ్ళు సంతోషపడ్డారు, వాళ్ళు ఆనందపడ్డారు. మరి నీకెందుకు కలవరం? ఈరోజు ఎందుకు? పత్రికలు ఇచ్చినా, బైబిల్ చెప్పాను కదా, పత్రికలు ఇచ్చినా, బైబిల్ పంచినా, సభల అన్న, యేసు మాట వింటేనే గజగజ వణుకు. ఎందుకు కలవరం, అసూయ, మత్సరం? ప్రియులారా, కపటం అండి. బయటికి మాట్లాడతారు కానీ బయటికి మాట్లాడినంత వాస్తవం అది వారి మనసుల్లో ఉండదు. తొందరపడదు. కపటం అంత వేషధారణ, మోసం. యేసుప్రభుల వారు ఎక్కడైనా అలా ఉన్నాడా? అలా ఏమి లేడండి. ఆయన జీవితంలో ఆయన ఎవరికంటే భయపడ్డాడు? దేనికంటే భయపడ్డాడు? ఆయన అసలు భయపడవలసిన అవసరం ఆయనకి ఏముంది చెప్పండి? మనుషులు, అధికారాలు. ఆయన అధికారం ఎంత పెద్దవాడో మీరు విన్నారు కదా మొదటి ప్రసంగంలో. అంత పెద్ద, ఆయనకంటే ఇంకా గొప్ప ఎవరున్నారు చెప్పండి? ఆయనకంటే లేదే ఏ విషయంలో. అన్ని వదులుకొని వచ్చినవాడు, ధనవంతుడై దరిద్రుడుగా వచ్చినవాడు. మనిషి అంటే ఏం జన్మండి? ఎవడి శరీరం ఎలాంటిదని మీకు తెలియదేం కాదు కదా. అందులో మరలా దాసుని స్వరూపం, అందులో తను తాను రిక్తునిగా చేసుకోవటం. అలాంటి ఆయన దేనికి భయపడతాడు? ఎవరికి భయపడతాడు? అందుకే ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఏమండి
ఏమంటారు, ఆ ద్వంద్వ వైఖరి అనేది యేసుక్రీస్తులో ఎక్కడ చూడలేదు. ఎక్కడ ముఖస్థుతి కోసం మాట్లాడిన మాటలు ఎక్కడ ఆయన నోట మేము వినలేదు. మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పండి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పండి అన్నాడు హేరోదుతో. ఇక శాస్త్రులు పరిసయ్యుల గురించి అయితే ఎలా మాట్లాడాడో మనకు తెలియదేం కాదు. వేషధారులైన శాస్త్రులారా, అంధులైన మార్గదర్శకులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు. ఎక్కడుందండి ఆయనలో ఏమంటే వేషధారణ? లేదు. అది చూశారు ఎవరు? అపోస్తలులు. అందులో పేతురు గారు దగ్గరగా చూశారు, అందుకు మాట్లాడుతున్నాడు. ఏమని? పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనములో, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. ఆయన మాదిరి, ఆయన మార్గదర్శి. ఎవరికి? ఒక మంచి మనిషిగా బ్రతకాలనుకున్న ప్రతి ఒక్కరూ యేసును చూడండి, ఆయన జీవితాన్ని గమనించండి. ఆయన తప్ప నీకు ఇంకా ఎవ్వరూ ఏ విషయంలో కూడా నీకు మాదిరిగా ఉండలేరు. అంత గొప్పవాడు. మరి ఆయన చరిత్ర ఎప్పటిది? మీకు తెలిసింది మరియమ్మ గర్భం నుంచి వచ్చింది. కానీ ఆయన అడిగితే ఆయన అంటున్నాడు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అన్నాడు. అబ్రహాము పుట్టక ముందంటే ఎప్పటి నుంచి అయ్యా? మాకు అర్థం కావడం లేదు. ఇది ఒక 2000, అదొక 2000 అంటే 4000 సంవత్సరాల అంటే అంతకు మునుపు నువ్వు లేవా అని మరలా మనం ఆయన అడిగితే, మరలా యేసు ప్రభుల వారు ఇచ్చే సమాధానం ఏంటో ఒకసారి ఆయన మాటల్లోనే చూద్దాం. ఆ విషయాన్ని ఎవరు రాశారంటే యోహాను గారు రాశారు. యోహాను గారు ఎవరు? మాట్లాడుకున్నాం కదా. యోహాను గారు ఎవరు? యేసు ప్రేమించిన శిష్యుడు అండి. ఏమండి? యేసు ప్రేమించిన శిష్యుడు. ఆ మాటలో ఎంత ఎంత అర్థం ఉందో మీకు అర్థమైందా? యేసు ప్రేమించిన శిష్యుడు. నువ్వు ప్రేమించడం కాదు, ఆయన నిన్ను ప్రేమించాలి. మీకు అర్థమైందా? ఆయన నిన్ను ప్రేమించాలి. ఆయన నిన్ను ప్రేమించాలి అని అంటే నువ్వు ఎంత ఎంత మంచివాడవై ఉండాలి. మోడీ గారు అందరికీ తెలుసండి. కానీ ఏమండి, మోడీ గారికి మీరు ఎంతమంది తెలుసు చెప్పండి? మోడీ గారికి మీరు ఎంతమంది తెలుసండి? ఏమండి, ఎవరికి తెలుసండి? ఎవరికి తెలియదండి. చంద్రబాబు గారు అందరికీ తెలుసు. కానీ చంద్రబాబు గారికి ఎంతమంది తెలుసు ఇక్కడ కూర్చున్న మీలో? ఏం లేదు. అలానే ఎలా ఉంటుందంటే, నేను దేవుని ప్రేమిస్తున్నానండి, దేవుని ప్రేమిస్తాను. నువ్వు చెప్పటం కాదు, ఆయన చెప్పాలి నీ గురించి. లేదనుకోండి, ఇది వన్ సైడ్ లవ్ అయిపోతుంది, అది సక్సెస్ అవ్వదు. అది అటువైపు నుంచి కూడా ఉండాలి. ఆయన నిన్ను ప్రేమించాలి. మరి యోహాను గారిని యేసు తాను ప్రేమించిన శిష్యుడు అన్నాడు అని అంటే ఎంత దగ్గర అయ్యాడో యేసు ప్రభుల వారికి మీకు అర్థం కావాలి. ఏమండి, ఊరకనే ప్రేమిస్తాడండి దేవుడు? ఊరకనే ప్రేమిస్తాడండి? ఏమండి, మనుషులను అది పెద్ద విషయమే కాదండి. మనుషులను ప్రేమించటం. ఏమన్నా ఒక అమ్మాయి అంటుంది, లేండి, ఏం చూసి ప్రేమించావంటే నాకు పువ్వు ఇచ్చాడు అందుకే ప్రేమించాను. ఇటు పువ్వుకే ఏంటి, పువ్వు ఇస్తే ప్రేమించేస్తావా? ఏమి ఇచ్చాడని ప్రేమించావంటే ఒక డైరీ మిల్కా? ఒక డైరీ మిల్క్కో, ఏమండి, ఒక ఫ్లవర్కో, లేకపోతే ఒక బైక్ మీద తీసుకెళ్ళినందుకో, ఒక సినిమాకి తీసుకెళ్ళినందుకో, రెస్టారెంట్కి తీసుకెళ్ళినందుకో, ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చిన ఇందుకేనా? ఎంత బలహీనురాలువా నువ్వు? మరి దేవుడు నిన్ను ప్రేమించాలి అని అంటే దశమభాగం ఇస్తే సరిపోద్దా? నువ్వు గుడికి వస్తే సరిపోతుందా వారం? నువ్వు ఏమిచ్చినా నువ్వు మనుషుల్ని చాలా సులువుగా లొంగ తీసుకోవచ్చేమో, మనుషుల్ని చాలా సులువుగా నువ్వు లోపరుచుకోవచ్చేమో, కానీ ఆయనను వశపరుచుకోవటం అనేది అంత ఈజీ కాదండి. అలాంటిది యోహాను గారు యేసును చాలా దగ్గర చేసుకున్నాడు. యేసును. అంటే అంతగా ఆకర్షించుకున్నాడు. వాస్తవానికి యోహాను గారు ప్రారంభంలో చూస్తుంటానంటే చాలా రఫ్ అండి. ఆయన
ఆయన కానీ యాకోబు గారు కానీ, అందుకే యేసుప్రభు దగ్గర రాగానే వాళ్ళిద్దరు చూసాం వీళ్ళు ఉరిమడివారు అని అర్థం ఏంటి? వాళ్ళకి ఆవేశం ఎక్కువ. ఒకనొక సమయంలో ప్రభా మిమ్మల్ని చేర్చుకొని అంటున్నారు, ప్రభా మీకే రూమ్ ఇవ్వంటున్నారు, ప్రభా మీకే ఇల్లు ఇవ్వనంటున్నారు, చెప్పు ఆజ్ఞాపించేవాడు అగ్ని దింపేద్దామా, కాల్చిపడేద్దామా మాట్లాడుతున్నారు యాకోబు యోహానులు, ఆ యోహాను గారే. కానీ ఆ తర్వాత నుండి నిజంగా ఏట చేంజ్ ఏంటి, ఏట మార్పు ఏంటి? ఎవరికి సాధ్యం కానిది. యేసును చాలా దగ్గర అయిపోయాడండి యేసు ప్రభువుకు. ఆయన రాశాడండి యోహాను సువార్త, 3 పత్రికలు, ప్రకటన గ్రంథం. అందుకే మీరు చూడండి, ప్రేమ దేవుడు ప్రేమ గురించి అండి, దేవుడు ప్రేమ గురించి మీరు యోహాను గారు 1వ పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక మీరు చూడండి. ఈ 3 పత్రికలలో మీరు ఎక్కువగా ప్రేమ అన్న మాటలు లేకుండా పత్రికలు ఉండవు. దేవుడి గురించి మాట్లాడుతూ, దేవుడు అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమయ్య ఉన్నాడు. తన సహోదరు ప్రేమించలేని వాడు దేవుని ప్రేమించలేడు. తన సహోదరుల కోసం ప్రాణం పెట్టడమే దేవుని ప్రేమించటం. అసలు ఈ ప్రేమ అనేటువంటి ట్రూ లవ్ గురించి ఎవరండి రాశారు? యోహాను గారు. ఎందుకు? ఆయనలో ఉన్న ప్రేమ నిజమైన ప్రేమ. యేసులో ఆ ప్రేమను చూశాడు, పొందుకున్నాడు. ఆ యోహాను గారు సువార్తలో యేసు గురించి మాట్లాడుతున్నప్పుడు, రాస్తున్నప్పుడు, అయ్యా నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు? అబ్రహాం కంటే ముందన్నావు. అబ్రహాం కంటే ముందంటే ఎంత ముందు అన్నప్పుడు యేసు ప్రభుల వారు 17వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఆయనే స్వయంగా, అంటే తను ప్రార్థన కదండి. యేసు ప్రభుల వారు 17వ అధ్యాయం అంటే యేసు ప్రభుల వారు ఇక తను జీవితంలోనండి ఆయన చివరిగా ఎక్కడ అప్పగించబడటానికి ముందు, ఆయన సిలువకు అప్పగించబడటానికి ముందు గెత్సెమనే వనవులో చేసే ప్రార్థనకు ముందు శిష్యులతో కలిసి చేసినటువంటి ఒక ప్రార్థన 17వ అధ్యాయం. అందులో ఆయన మాట్లాడుతూ ప్రార్థనలో 17వ అధ్యాయం 5వ వచనంలో ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు ప్రార్థనలో. 17వ అధ్యాయము 5వ వచనంలో, తండ్రి ఈ లోకము పుట్టక మునుపు, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. ఇక్కడ ఆ మాట చూడు, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ అంటే లోకం పుట్టక మునుపు ఉన్నాడా చెప్తున్నాడు కదా ఆయన. ఎక్కడున్నావయ్యా అంటే, తండ్రి నేను నీ యొద్ద ఉన్నాను కదా. అంటే యేసుక్రీస్తు అనగానే ఆయన చరిత్ర ఒక 2000 సంవత్సరాలకు సంబంధించిన చరిత్రగా పక్కన పెడతారా? 2000 సంవత్సరాలకు సంబంధించిన చరిత్ర కాదు యేసుది. లోకం పుట్టక ముందు చరిత్ర యేసంటే. లోకము పుట్టక మునుపు. నీకు ఇంకా చెప్పాలి అనంటే, ఈరోజు నువ్వు ఉన్న ఈ సృష్టిలోని ప్రతిదీ ఆయన లేకుండగా రాలేదు, ఆయన లేకుండగా కలుగలేదు. అసలు దీని అంతటికీ మూలం, ఆధారం ఆయనేనట. ఆ మాట చూసుకుని రోజుకి ముగించుకుందాం. కొలసి పత్రిక 1వ అధ్యాయం, కొలసి పత్రిక 1వ అధ్యాయం అపోస్తులైన పౌలు గారు కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం నుంచి చూద్దాం. కొలసి పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి మనం చదువుతున్నప్పుడు, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అంటే ఆ కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. అంటే ఆయననండి మూలం, ఆయననండి ప్రారంభం, ఆయనే మొదటివాడు. ఆది అంటే మొదటివాడు. ఆయన లేకపోతే సృష్టి లేదా? లేదు. ఎవరు లేకుండగా అయితే సృష్టి లేదో, ఆ సృష్టిలో ఉన్న నువ్వు అసలు ఆయనే లేడు అనటం, ఆయన ఒక కల్పితం అని అనటం, ఆయన ఒక మిత్తని మాట్లాడటం, అదంతా ఒక ఊహ అని ఎలా అంటే మాట్లాడుతున్నారు. ఎలా నువ్వు అనగలవు? ఎవరిని ఇంకా చూస్తారా కిందికి వెళ్ళేసరికి, ఎలయనగా
ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును చూడు, సర్వమును ఆయన యందే సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. 17 ఆయన యేసు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆ పదం చూడండి, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అని అంటే ఏంటి? అబ్రహాము కంటే ముందా? అబ్రహాము కంటేనే కాదు, అబ్రహాముకు మూలం ఆదామైతే ఆదాము కంటే ముందున్నవాడు. ఆదాము కంటే ముందు సృష్టి ఉంటే సృష్టి కంటే ముందున్నవాడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అది ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అంటే ఇవేవి లేనప్పుడు, ఈ సృష్టి లేనప్పుడు, మనం చూస్తున్నటువంటి ఈ విశ్వం లేనప్పుడు ఆయన ఉన్నవాడా? ఉన్నాడు. ఎక్కడా? తండ్రి వద్ద అన్నాడు కదా, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమైతే ఉందో అన్నాడు. ఎంత చరిత్ర అండి! నీ చరిత్ర ఎంత? ఏమంటే అలెగ్జాండర్ గురించి మాట్లాడతారు. అలెగ్జాండర్ ఎంతకాలం అంటే బతికాడు? మా అయితే ఒక 33. ఏమంటే అది బతికింది కూడా అంతే కదండి. 60-70 ఏళ్ళు ఏం బతకలేదు కదా. అంటే ఒక అలెగ్జాండర్ చరిత్ర ఏ పాటిది అయ్యా నీ చరిత్ర అంటే ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ చరిత్ర అనుకుందాం. ఎవరి చరిత్ర ఎంత అండి? 60, 70, 80. కానీ యేసు చరిత్ర ఎంతని చెప్పాలి? ఆయన నీకు శరీరధారిగా ఈ భూమి మీద నీకు కనిపించింది 33 సంవత్సరాలేమో, కానీ సృష్టికి ముందున్నవాడు. ఈ సమస్తాన్ని చేస్తున్నప్పుడు అసలు ఆయన ద్వారా, ఆయన మూలముగా, ఆయనే ఆధారముగా, అన్నిటికంటే ఎప్పుడో లేకముందు దేవుని యొద్ద ఉన్నవాడుగా ఇంత చరిత్ర కలిగిన యేసును ఏమన్నా ఆయనకు చరిత్ర ఉందని చెప్పటం కాదండి, ఆయనకున్న చరిత్ర అది ఘన చరిత్ర అని చెప్పాలి. వీళ్ళకున్నది చరిత్ర, యేసుది ఏమవుతుంది? ఘన చరిత్ర. ఎందుకంటే నీకున్న ఏ చరిత్ర అయినా మళ్ళీ ఆయన చరిత్రను బట్టే చెప్పుకోవాలి. ఆయన పేర్లు చెప్పుకోకపోతే నీకు అసలు చరిత్రే లేదు. అంతే కదండి. ఒక అలెగ్జాండర్ చరిత్ర చెప్పుకోవాలంటే ఆయన పేరు చెప్పాలి. క్రీస్తుకు ముందండి బీసీ 320, 330 అని చెప్పుకుంటున్నామంటే ఆయన పేరు చెప్పాలి. ఏమంటే సీజర్ చక్రవర్తి చరిత్ర ఆయన చెప్పుకోవాలి. ఒక నెబుకద్నెజరు గురించి చెప్పాలన్నా క్రీస్తుకు ముందు చెప్పాల్సిందే. ప్రపంచంలో ఎంత గొప్ప రాజులైనా చక్రవర్తులైనా ఏ దేశ చరిత్ర అయినా ఏ మతానికి సంబంధించిన చరిత్ర అయినా నువ్వు చెప్పుకోవాలంటే యేసు పేరు చెప్పుకోవాలి. ఆయనకున్న చరిత్ర ఆయనకున్నది చరిత్ర కాదు, ఆయనకున్న చరిత్ర అది ఘనమైన చరిత్ర. అది ఆయన చరిత్రను చెప్పడానికి భాష, ఆయన చరిత్రను చెప్పడానికి మాటలు, ఆయన చరిత్రను చెప్పడానికి పదాలు, ఆయన చరిత్రను చెప్పడానికి వయసు జ్ఞానం సరిపోదు. మీరు ఎంత చెప్పినా ఆయనకున్న చరిత్రలో చెప్పేది కేవలం ఒక 1%, అంతే. అంతని కూడా చెప్పలేం. అంత బలీయమైన, అంత ఘనమైన చరిత్ర కలిగిన చారిత్రక పురుషుడైన యేసుక్రీస్తు గురించి ఆయన అసలు చరిత్ర లేనివాడండి, చరిత్రలోనే లేనివాడండి, ఆయన ఒక కల్పితం అండి. ఎలా అండి అంటారు? అలానే ఆయన చరిత్రలో లేనివాడుగా చిత్రీకరించటం కొరకు ఎందరో చక్రవర్తులు, ఎందరో రాజులు, ఎందరో వ్యతిరేకులు మొదటి శతాబ్దం నుంచి, అంతెందుకు వీడు హేరోదే ఉన్నాడు. వీళ్ళు జ్ఞానులు తిరిగి మరలా ఆయన దగ్గరికి రాకపోయేటప్పటికీ, జ్ఞానులు రాలేదు అని ఆవేశంతో కోపంతో నన్ను వీళ్ళు అపహాస్యం చేసేశారు అని ఆ రాజు అనేవాడు ఎక్కడ పుట్టాడు ఏంటో తెలుసుకొని ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 2 సంవత్సరాల మగపిల్లలందరినీ కూడా చంపేశాడు. అంటే ఎందుకు చంపేశాడు? యేసు అనేటువంటి వ్యక్తి చరిత్రలో ఉండకూడదు. యేసు అనే వ్యక్తి చరిత్రలో ఉండకూడదు. అంటే యేసు పుట్టగానే ఆయనకు చరిత్ర లేకుండా చేయాలి అని, చరిత్రలో ఉండకూడదు అని ఒక హేరోదు చంపడానికి చేసిన ప్రయత్నం. కానీ దేవుడు తప్పించాడా? తప్పించాడు. అలా ఎంతమంది చేశారు, ఎంతమంది, అందరూ ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు ఎవరెవరైతే అంటున్నారో వీళ్ళు కూడా వాళ్ళ వరుసలో వీళ్ళు వెళ్ళిపోతారు. యేసు మాత్రం ఎప్పటికీ ఉంటాడు. కంగారు పడాల్సిన పని ఏమీ లేదు.
మిగతా భాగం, ముగింపు భాగం రేపు మాట్లాడుకుందాంలేండి. 10 అయింది, ఎందుకంటే మీకు భోజనాలు లేవు, ఇంటికెళ్ళి తినాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ మొదటి రోజు వాతావరణాన్ని అనుకూలపరిచి మీ శ్రేష్టమైన జ్ఞానవాక్కులు మీ పిల్లలు వినడానికి వాతావరణాన్ని అనుకూలపరిచి మీరు చేసిన మేలుకు నాయన మా శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తూ మీ పిల్లల ప్రయాసను మీరు జ్ఞాపకం చేసుకోండి. రేపటి దినాన్న నాయన మరిన్ని సంగతులతో మీ పిల్లల మదిని నింపమని కోరుకుంటూ